రైటా? నమస్తే, N2 న్యూస్కు స్వాగతం. వచ్చిండా? రైట్, N2 న్యూస్కు స్వాగతం. ప్రస్తుతం మన మధ్యలో అక్కలు ఉన్నారు. వీళ్ళు ఏడు నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, మరి ఈసారి ఓటు దేనికి వేయబోతున్నారు, సో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది సంగారెడ్డి డిస్టిక్, కంది మండలం, కల్వేంల విలేజ్. కల్వేంల విలేజ్. సో ఎక్కడ ఎందుకు వచ్చినట్టు? మేము కేసీఆర్ మీటింగ్కి వచ్చాము. ఓకే, కేసీఆర్ మీటింగ్కి వచ్చాము. సో ఈసారి దేనికి ఓటు వేయాలనుకుంటున్నారు? కారు గుర్తుకే. ఎందుకు కారు గుర్తుకే? మా నెక్స్ట్ సీఎం గిట కేసీఆర్ కాబట్టి మేము కారు గుర్తుకే మేము ఓటు వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మహిళలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే చేసిందని చెప్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం బస్ ఫ్రీ చేసినామని చెప్తుంది. ఏమంటారు మీరు? అంటే వేరే ఏం లేదు కదా, వేరే ఏం లేదు. రైతు బంధు అని అవన్నీ ఏవి లేవు కదా. ఏదో ఒకటి బస్సు ఫ్రీ పెడితే అయిపోతుందా? ఇంకా కావాలి కదా, జనాలకు చాలా కోరుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు చాలా కోరుకుంటున్నారు. వాస్తవమే, ఇంకా టైం ఉన్నది కదా, చేస్తాడేమో. ఏమో మాకైతే భరోసా అయితే లేదు. మీకు బస్ ఫ్రీ చేసిండు, కరెంట్ కూడా చేసిండు అని అన్నాను. బస్ చేసిండు, బస్ ఫ్రీ అన్నాడు, కరెంట్ బిల్ అన్నాడు, కానీ అది ముఖ్యం కాదు కదా మాకు. అది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? మళ్ళీ మీకు జనాలని ఇంకా కావాలి, మా కారే కావాలి, మా కేసీఆరే రావాలి, అందుకే వచ్చినాం. అభిమానం లేదు, ఇంత జనాలు వచ్చారు, ఎంత కోల్పోయారు జనాలు మొత్తము. కేసీఆరే కావాలి మాకు. మా కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చలేదు. సారే కావాలి, కేసీఆరే కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చలే మాకు. బస్సు ఫ్రీ పెట్టినా జుట్ల పందిరి పెట్టిండు, జుట్లు ముడేసిండు, కాబట్టి మాకు నచ్చలే. గొడవ పెట్టిండు. స్టార్టింగ్ రావడమే ఆడపిల్లలకు గొడవ పెట్టిండు. అందులో ఇప్పుడు బాయ్స్ గుట్ట వాళ్ళేంది సీటు కొనుక్కుంటున్నాం అది ఇది అని చెప్పి వాళ్ళకి మాకు గుట్ట గొడవలు అవుతున్నాయి. కరెక్ట్ కదా? మేము ఓటు వేయలేమా అని వాళ్ళు అంటున్నారు. మేము మొగోళ్ళం కూడా వేసినాం కదా, మీలో మా అక్క కూడా సగభాగం ఉంది కదా, మాకెందుకు వేయలేడు అట్లా అని ఇంట్లో కూడా అంటుండ్రు. అవును, నారాజునే ఉన్నారు, మొగోళ్ళని పడేసినాం. గ్యాస్ ఫ్రీ అన్నాడండి సార్. గ్యాస్ ఫ్రీ అని 900 పెట్టి తీసుకుంటున్నాడు. మిగతా అకౌంట్ లో పడుతుంది. నీరు వరకు ఒక్క రూపాయి కూడా పడలేదు. ఏం లేదు, రాలేదు, ఏమీ రాలేదు మాకు. 500 అని చెప్పాడు కానీ ఏమి రాలేదు. కరెంట్ బిల్ ఒక్కటి వచ్చింది. ఈ 3 నెలలకి కాంగ్రెస్ ప్రభుత్వం విసుగొచ్చింది. చాలా చాలా అండి, చాలా. మా కేసీఆర్ సారే కావాలి. చూడం 3 నెలలకి విసుగొచ్చింది. కానేలేదు, మాకేరు వచ్చిందట కానీ కరెంట్ బిల్ మాకు కానేలేదు. 5 నెలలకు అయిందేమో కానీ మాకైతే కాలేదు. మేము పోలేదు ఇదివరకు కూడా. సార్ వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాం. ఎట్లా అంటే బస్సులో వెళ్తున్నాం, భార్య బస్సులో వెళ్తుంది, భర్త బండి మీద వస్తుండే, మేమిద్దరం కలిసి ఒక దిక్కు అయితేనే ఒక దిక్కు పెరుగుతున్నాయి కదా, ఒక దిక్కు అయినా ఒక దిక్కు పెరుగుతున్నాయి కదా. అంటే ఒకటి ఫ్రీ చేస్తే మాత్రం అన్ని ఇప్పుడు ఆయన ఏం చేసిండు? మాకు కేసీఆర్కు గెలవక ముందు ఏమన్నాడు? కేసీఆర్ అయ్యతానికి తీస్తలేడు, అమ్మతానికి తీస్తలేడు, వాని ఇంటికి తీస్తలేడు. డిసెంబర్ 7 తారీఖు నాడు 9 తారీఖు నాడు 2 లక్షలు ఎంబడి ఫస్ట్ సంతకం అన్నాడు. మరి వీనింటికే తెచ్చి మనం గెలిచిండు కదా, మేము నమ్మి ఓట్లు వేసినాము. మరి నీ అయ్యతాని కింద, నీ అవ్వతాని కింద మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావు? జనాలను ఎందుకు చేస్తున్నావు? నేను పిలిపతి ఎవరు ఇవ్వమన్నారు? రుణమాఫీ లేదు, జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ఎందుకు అట్లా, ఎందుకు ఆగం పెడుతున్నారు ఇట్లా? అదే 3 నెలలు అయినా కానీ 3 నెలలు కాదు, ఒక నెలనే, ఒక ఎంత 30 రోజులలో ఇప్పుడు ఆడపిల్లలు ఏది ఆధార్ కార్డు తీసుకొని ఎక్కడ పోతున్నాడు, మొగోడు జేబులో పర్సు పెట్టుకొని లేకుండా పోతున్నాడు. అంటే ఇద్దరు కొట్లాట పెట్టాలి కదా పొద్దుకి. ఎక్కడ పోయినా కాదు, తీసేయమను. పెడితే 20 రూపాయల టికెట్ 10 రూపాయలు పెట్టమను, రేట్ తగ్గిమను. గ్యాస్ 1000 రూపాయలు ఉంది, పీరియడ్ 500 చేయమను. రైతు బంధు 2 లక్షలు అన్నారుగా, 1000 రుణమైపు 2 లక్షలు అన్నా, 1,00,000 వేయమను.
లక్ష కాదు, ఆయన సూరత్ కు సచ్చినోనికి పేదలకు పైసలు ఇస్తలేడు. మా ఊళ్ళో మన కరెంట్ షాట్ వచ్చి ఒక చిన్న న్యాయ వచ్చి పొరలు వచ్చాడు. కరెంట్ బిల్ ఫ్రీ చేసిండు కదా. ఎవరు చేసిండు? కరెంట్ వాళ్ళని అడుగు మనం. నాకే రాలేదు బిల్లు చూపెట్టాను జేబులా. ఎవరికి రాలేదు. గాలి చూపెడతా జేబులో బిల్లు. ఎవరికి రాలేదు. జీరో బిల్ రాలేదు ఇంకా. వచ్చిన వాళ్ళకు రాలేదు, రాని వాళ్ళకు రాలేదు. మీకు బిల్ వచ్చిందా? బిల్లు వచ్చింది, మాపు కాలేదు. అది కూడా రానోళ్ళకి రాలేదు. మాకు ఈ బస్సు కూడా ఫ్రీ అవసరం లేదు. మేము విలేజ్లలో కష్టం చేసుకొని బతికేటోళ్ళకి, మేము డ్యూటీలు చేసేటోళ్ళం కాదు. రోజు తిరగనీకే మాకు దాంతో ఉపయోగం ఏం లేదు. సార్ రైతు బంధు వేసినప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. ఎప్పుడు రైతు బంధు వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటి ఎట్లా తీసేసిండు? ఇప్పుడు భర్తలు లేని వాళ్ళు ఎంత మంది చచ్చిపోతారు. రైతు భరోసా ఎందుకు తీసేసిండు? ఎవరు తీసేమన్నా? కళ్యాణ లక్ష్యం చేసిర్రు. సరే పోని, తులం బంగారం ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు. 20 వరకు మాయగాలే, నా బిడ్డ పెళ్ళి అయ్యింది. ఏది తులం బంగారం? నేను తిరిగిన పైసలు నా చెప్పులు అరిగిపోతున్నాయి తిరుగుడుకు. మీరు ఇంకెన్నటి చేస్తారు? అంటే 1,00,000 రూపాయలు అయినా వస్తున్నాయా లేవా? రాలేవు. 2 జతల 3 నెలలకు 2 జతల చెప్పులు అరిగినాయి 3 నెలలకు. అంతే 5 ఏళ్ళకి ఎన్ని చెప్పులు జతలు అడుగుతాయో తెలియదు. ఇక ఎందుకు అరగాల్సి వచ్చింది అట్లా? తిరగాలే కదా. మీ సేవ అంటారు, ఇది లేదంటారు, అది లేదంటారు, ప్రతిదీ అంటారు. ఏంది మరి కాంగ్రెస్ ప్రభుత్వమే వద్దు. మాకు టీఆర్ఎస్ కావాలి, మాకు సారే కావాలి, కాంగ్రెస్ ఇదే కావాలి. 3 నెలలు చూసే కాంగ్రెస్ 3 నెలలే కాదు, ముందు కూడా నుంచి. ఎప్పుడు కూడా నమ్మకం పోతుంది. నమ్మకం కావాలంటే వాళ్ళు ఇంకేమైనా చెయ్యాలి. నమ్మకం పోయింది. పోయిందంటే 5 ఏళ్ళ దాకా గ్యారంటీ చెప్పాం. మేము భరియం కూడా అంత దాకా మేము చెయ్యం. 5 ఏళ్ళ దాకా జనాలు చచ్చిపోతారు. జనాలు చచ్చిపోతారు, ఇంకా చచ్చిపోతారు, పుణ్యానికి చచ్చిపోతారు. నచ్చలే ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చిన హామీలల్లా ఏ హామీ బాగుంది చెప్పండి? ఏది కరెక్ట్ ఉంది? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల జనాలకు ఎవరికి నచ్చింది? 6 గ్యారెంటీలు ఎవరికి నచ్చింది? 6 గ్యారెంటీలల్లా అంటే కొన్ని అవుతున్నాయి కదా. కాలేదండి, కాలేదు. రెండే అయినాయి. ఆయన చేసినాయి కరెంట్ బిల్ ఒకటి, బస్సు ఫ్రీ చేసిండు. ఉన్నాయి కూడా కొట్టిండు, చెడగొట్టిండు. లేదు, నమ్మకం లేదు. చెలో ఢిల్లీ అంటాడు ఆయన ప్రతి విషయానికి. చెలో ఢిల్లీ కొన్ని ఏడుకన్నా మాకు సంబంధం లేదు. మాకు మాత్రం వద్దు. మాకు ఆ ప్రభుత్వం నచ్చలేదు, ఆ మనిషి కూడా నచ్చలేడు. మాటలు చెప్పులతో కొడతా ప్రజలను అంటే చెప్పులు ఇచ్చి ప్రజలే కొడతారు. నువ్వు ఒక్కసారి పబ్లిక్ వచ్చి చూడు, చెప్పేసి కొడతారు కదా. ప్రజావాణిలో ఎవరికి న్యాయం అయింది? ప్రజావాణి ఇచ్చిన పేపర్స్ సైడ్ కి వేసేస్తున్నారు. ఇచ్చిన కాబట్టి కళ్యాణ లక్ష్యం ఇచ్చిన. మళ్ళీ మా అమ్మ చనిపోతే దాని గురించి అని కూడా వెళ్ళిన లేబర్ కార్డు అని పక్కకెట్టేస్తున్నారు. ఎందుకండి? నమ్మకం లేదు. అదే మా కేసీఆర్ ఉండుంటే ఈ పార్టీకి నాకు డబ్బులు వచ్చేస్తుండే. సరే, ఈసారి గులాబీ పార్టీ కూడా ఉంది. గులాబీ పార్టీ గురించి నేను మాట్లాడా. ఇక వెయ్యమ్మా. మేము కార్ కేసామన్నాక బీజేపీకి ఎందుకు వేస్తాము? కార్ కేసాం, భూతాలు నిలబడ్డాం. మాకొద్దు, మాకు ఏ పువ్వు గుర్తులు వద్దు. మాకు కాంగ్రెస్ ఇదే కావాలి, టీఆర్ఎస్ కావాలి. ఆయన 6 గ్యారెంటీలు అనగా కేసీఆర్ వచ్చినప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తుండే, రంజాన్ కు ముస్లింలకు బట్టలు ఇస్తుండే. నువ్వు సోడియా మొన్న దస్తు పేలకలే లేవు ముస్లింలకు. దస్తీ లేవు. మాకు దసరాకి ఏమి ఇస్తాం? చెప్పులతో రైతులు కొడతాం. నువ్వు విలేజ్ దగ్గర నిన్ను కొడతాం. ఎలా చెప్పులు మేలు విలేజ్ దగ్గర రమ్మను. అవు ఇప్పుడు దసరాకు రంజాన్కి ఇస్తే వాళ్ళ ఇంట్లోకి ఇచ్చిన అన్నావు. నీ ఇంట్లోకినే ఏంటంటే నీ పెళ్ళం కట్టుకున్నాడు మాకేనోటివి, నువ్వు కట్టుకున్నట్టు మాకేనోటివి. నీ సూరత్కు ఒక టోపీ లేవు, బక్రీద్కు. నువ్వు ఇంకా ముందర 5 ఏళ్ళు ఏం చేస్తావు రా బాయ్? మా ట్రయల్ రమ్ముకుంటాడు. లాస్ట్ మా లోపల ట్రయల్ రమ్ముకుంటాడు రేవంత్ రెడ్డి. అంతకు తప్పితే వేరే ఏం చేయడు. మరి ఇంత గొప్పగా చెప్తున్నారు అందరూ. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది కేసు? తెలియక మార్పు రావాలని తెలియకేసినాము. మార్పు రావాలని నమ్మినాం. 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు కదా. ఇవన్నీ ఇస్తామన్నాడు, నమ్మించి మోసం చేసిండు, నిన్న ముంచేసిండు. మా ఇంటి యజమాని లాగా ఉన్నాయని
మొత్తం ఒడగొట్టుకున్నంటే పబ్లిక్ పిచ్చోళ్ళని చేసిండు. పిచ్చోడు ఆయన మొత్తం పిచ్చోడు. ఇప్పుడు ఓడగొట్టిరు కదా మరి మీరు. ఓడగొట్టి ఎన్నిచ్చాడు ముందుకు అందరు కాసిన కుక్క బిస్కెట్ వేసినట్టు వేసిండు. అందరు ఓట్లు గుద్దిరు అంతే. ఓట్లు వేసినాక మోసపోయారు. ఇళ్ళలో చూస్తే ముసలిని చూస్తే ఘోష ఉంది తెలుసా. వాళ్ళు ఏమైతే అసలు 2000 కూడా రాకపోతే ఏం కాదు వాళ్ళు. అవి కూడా కనీసం చచ్చిపోతారు ముసలు. 4000 ఇస్తా 4000 ఇస్తా 4000 2000 ఏమీ లేవు. ఇయ్యడు పక్క ఇయ్యడు. ఆయన తెలుస్తుంది ఇయ్యడు. ఆయన మాట తీరు కూడా రైతులను కొడతారా అన్న? రైతులను చెప్తారు మేము కష్టపడితే బుక్కలు మెతుకులు తింటున్నా అంటే కారణం మేము. మమ్మల్ని కొడతాడా? మమ్మల్ని కొడతా. ఎంత కష్టపడితే వస్తున్నాయి దగ్గర దాకా. ఎంత సంపాదించిన డబ్బులు తినడన్నా అన్నమే తింటాడు కదా. మమ్మల్ని అంటే మాకెంత అంటే గుండెల మీద దన్నిండు మాటలు మస్తు అన్నాడు ఆయన. వద్దు మాకు వద్దు 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 వద్దు. ఇప్పుడే కాదు బతుకున్నంత వరకు కేసీఆర్ అంతవరకు. ఇంకోటి రైతులకు ముసలోళ్ళకు 4500 ఇస్తే మన్మల్లు కాలు చేతులు ఒత్తుతారన్నాడు. ఈ ఎల్లో ఇస్తలేడు. నువ్వు వచ్చిరా భయ్ కాలు చేతులు నువ్వు వత్తు. రేవంత్ రెడ్డివి నువ్వు వత్తు. మేము మొత్తము నువ్వు నాకు ఇస్తలేవు. నువ్వు వత్తు. ఈ అన్న వాళ్ళు అయితే ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఎవరున్నారు సంగారెడ్డి వెంకటరామరెడ్డి 50,000 మెజార్టీతో గెలిపించుకుంటాము 100%. హరీష్ రావుకు గిఫ్ట్ గెలిపిస్తాము. వెంకటరామరెడ్డి సార్ ని గెలిపిస్తాం 100%. 50,000 ఒక్క ఓటు మెజార్టీ తగ్గించాం. ఇది ఈ అన్న వాళ్ళు అక్క వాళ్ళందరూ మాట్లాడింది. ఈసారి మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెంకటరామరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం. ఓవర్ టు మీడియా. థ్యాంక్ యూ.